నంద్యాల పట్టణంలో నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, పులిమద్ది, మునగాల సహా అనేక గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కుందు నది బ్రిడ్జిపై ఉన్న వంతెన మరమ్మతులు వెంటనే చేపట్టాలని సిపిఐ బృందం డిమాండ్ చేసింది. వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో విఫలమైన మున్సిపల్ అధికారులను కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ బృందం డిమాండ్ చేసింది. ఈ రోడ్డు పనులను పూర్తి చేయడానికి మంత్రి ఫరూక్ ప్రత్యేక చొరవ చూపి వంతెన మరమ్మతులు, రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరారు. చూపించి ఇక్కడ నుంచి మాట్లాడతాం. నష్టపరి ఏకపోవడం వల్లనే ఆ బ్రిడ్జి అడుగు నిలబడిపోయింది. అది విషయం మెయిన్గా. దానికి ఇప్పుడు వాళ్ళు రోజుకి పెరుగుతుంది. దీంతో పాటు పక్కన వైఎస్ఆర్ నగరు, నందమూరి నగరు, అదేవిధంగా మునుగాల, పులిబద్ది అనేక గ్రామాలకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కుందు నది బ్రిడ్జిని గత వరదలు వచ్చినప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయింది. జిల్లా కలెక్టర్ గారు దీన్ని సందర్శించి ఒక వారం రోజుల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో హెవీగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ ప్రాంతము చాలా ప్రమాదాలకు గురయ్యేటువంటి ప్రాంతం. ఇక్కడ తక్షణంగా మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు కలెక్టర్ గారు హామీని అమలు చేయడంలో మేము పోయి అక్కడ పోయి మున్సిపల్ కమిషన్ అడిగితే నిధులు లేవని చెప్పేసి దాటవేసేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కలెక్టర్ గారు స్పందించి తక్షణమే ఉన్న బ్రిడ్జిని రిపేర్ చేయాలి. కొత్త బ్రిడ్జికి కావాలంటే ఇంకా 7 కోట్లు 10 కోట్ల రూపాయలు కావాలని చెప్తా ఉన్నారు. ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటువంటి రోడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా ఈ మన జిల్లాకు సంబంధించినటువంటి బీజీ జనార్దన్ రెడ్డి గారి తక్షణమే అత్యవసరంగా ఇలాంటి కనెక్టివిటీ బ్రిడ్జిలను వెంటనే ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా రేపు పోవడంతో దాదాపు ఈ ప్రాంతం నుండి పులిమద్ది, మునగాల, అదేవిధంగా ఇతర ప్రాంతాల పోయేవాళ్ళు ఈ నదిలో నుంచి పోయేవాళ్ళు. కానీ గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ హయాంలో నందమూరి తారకరత్న గారు ఆయన ఈ నందమూరి నగర్కు వెళ్లే రహదారిలో 1983లో ఇక్కడ నిర్మించడం జరిగింది. కానీ నాటు నుండి నేటి వరకు దాదాపు 40 దశాబ్దాలు గడుస్తున్న ఈ నేటికి కూడా ఈ బ్రిడ్జి అరకొర పనులు మాత్రం జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ బ్రిడ్జి మీద నుంచి పోవాలంటే ప్రజలు భయం బాధకు గురి కావాల్సి వస్తుంది. కానీ ఈ వరద ప్రవాహం బాగా వర్షాలు పడి వరద ప్రవాహం పడినప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలు పోయే వాళ్ళు కూడా చాలా తీవ్రంగా భయపడుతూ పోతుంటారు. అదిగాక వరదల నీళ్లు బ్రిడ్జి నిర్మాణం పైకి రావడం వల్ల ఇక్కడ నుంచి బంద్ కూడా అవుతుంది. ఇక్కడ నుంచి పోవాలంటే తిరిగి నందికొట్కూరు ఆ ప్రాంతం నుంచి పులిమద్దికి పోవాల్సి వస్తుంది. తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు ఈ నూతన బ్రిడ్జి నిర్మించి త్వరగా ప్రారంభించాలని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకున్న వారు దాదాపు అధికారంలోకి వచ్చి 1.5-2 సంవత్సరాలు కావస్తున్నా నేటికి కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోగా ఈ పాడుపడ్డ బ్రిడ్జి నిర్మాణానికి మరమ్మతులు చేసి కూడా మున్సిపాలిటీలో నిధులు లేవని